మంత్రివర్గ విస్తరణపై స్పందించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ నెలాఖరులో లేదా జూన్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందన్నారు. కేసీఆర్ కుటుంబంలో రాజకీయ యుద్ధం మొదలైందని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక తెలంగాణలో బీజేపీకి అధికారం అందని ద్రాక్ష లాంటిదన్నారు కాంగ్రెస్ నేతలు. నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. వివిధ సమీకరణల వల్లే మంత్రివర్గ విస్తరణలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. మంత్రులు అందరూ కలిసే ఉన్నాం, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో పీసీసీ కార్యవర్గం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. సీఎం మార్పుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లోనే 3 ముక్కలాట నడుస్తోందన్నారు మహేష్ కుమార్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయి చాలా సందర్భాలు చెప్పాను. ఉనికి కోసం అయితే తాపత్రయపడుతుంది తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవట్లేదు. అక్కడ 3 ముక్కలాట నడుస్తూ ఉంది. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయినారు. ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకని ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవం తరువాత ఆ పార్టీలో ఇద్దరే కనిపిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ కుటుంబంలో రాజకీయ యుద్ధం మొదలైందన్నారు. ప్రజల సమస్యలపై కేటీఆర్, హరీష్ రావు కలుసుకోలేదని, వారి మధ్య నెలకొన్న రాజకీయ ఇష్యూస్ పరిష్కరించుకునేందుకే కలుసుకున్నారని చెప్పారు. మరో టర్మ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని చెప్పారు ఆది శ్రీనివాస్. ప్రచారం చేయడంలో, బద్నాం చేయడంలో ఒకరిపై ఒకరు పోటీ పడే విధంగా ముందుకు పోతున్నారు తప్ప వారు మరొకటి కాదు. ఈరోజు ఓవైపు కేటీఆర్ గారు, ఓవైపు హరీష్ రావు గారు. ఇప్పుడు నేనైతే చాలా సందర్భాలు ఉన్నా, ఆనాడు ఆ నలుగురే, ఇప్పుడు ఆ నలుగురే అని. ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నలుగురే కనిపించారు. ప్రభుత్వం పోయి 15, 16 మాసాలైనా ఆ నలుగురే కనిపిస్తున్నారు. కానీ మొన్నటి బీఆర్ఎస్ రద్దు చూస్తున్న తర్వాత ఇద్దరికే పరిమితమైనట్టుంది. బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు కాంగ్రెస్ నేత దయాకర్. బీజేపీ నేతలకు దిక్కుతోచిన పరిస్థితిలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేతని ఎన్నుకున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి అధికారం అందని ద్రాక్ష లాంటిదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు దయాకర్. బీజేపీ పార్టీకి గత్యంతరం లేకనే మహేశ్వర్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడు ఎన్నుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ నేను అంటా ఉన్నాను, బీజేపీ నాయకులు, కార్యకర్తలే మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. మీ పార్టీలనే లుకలుకలు, కలకలలు, కల్లోలాలు, ఆందోళనలు మీ పార్టీలో ఉన్నాయి. మీ పార్టీని మీరు చక్కదిద్దుకోకుండా రోజు పొద్దున లేస్తే ప్రభుత్వం పైన, పక్క పార్టీ పైన చూసుకునే పరిస్థితి మీకెందుకు అంటున్నా నేనని. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాములు నాయక్ తండాలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో చనిపోయిన నూనావత్ వినోద్ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియో చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అందజేశారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.